హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి సండే రోజు అన్నమాట. నాకు మా హస్బెండ్కి ఎవ్రీ సండే గొడవ అవుతుందండి. అది ఎందుకు అవుతుంది, ఈ రోజు గొడవ అయ్యి ఏం తీసుకొచ్చారన్నది కోపంలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంటే గొడవ అంటే పెద్ద గొడవ ఏం కాదండి, మామూలుగా చెప్తున్నాను అనమాట. అయితే నిన్న గోరిందాకు చూపించాను కదండి, ఇంకోండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాము. యాక్చువల్లీ గోరిందాకు విన్నుకి పెట్టిన వెంటనే కడిగేసింది అనమాట. దానికి అంత పనిలేదు. నేనేమో 11 o'clock పెట్టుకున్నాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి అయితే తీసాను. అయినా కానీ అంత ఏం పనిలేదు. కానీ ఏ హ్యాండ్తో అయితే పెట్టానో ఆ హ్యాండ్ మాత్రం బాగా పండింది అనమాట. సో గోరిందాకు అయితే బాగా పండింది. నేను కాలుకి ఒక హ్యాండ్కి అయితే పెట్టుకున్నాను, ఇంకో హ్యాండ్కి అయితే పెట్టలేదు. ఇంకోండి ఈ విధంగా అయితే ఉన్నదనమాట. విన్నుకి 2 కాళ్ళకి 2 చేతులకి కూడా పెట్టేశాను. ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గా ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటానండి. అయితే ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళి వచ్చారు. సో మా హస్బెండ్కి నాకు గొడవ అయింది అన్నాను కదా, ఎందుకంటే ఎవ్రీ సండే నుండి బ్రేక్ఫాస్ట్ చేస్తారా, ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏదో ఒకటి కావాలని పని ఏదో ఒకటి వచ్చేస్తుంది. నాన్ వెజ్ తీసుకురావడానికి ఏమో లేట్ అయిపోతుంది. ఆయన ఏమో తీసుకుని వస్తానని చెప్పేసి అంటారు. కాకపోతే నాన్ వెజ్ తీసుకురావడానికి ఏమో 10 kilometers అయితే వెళ్ళాలి. 10 kilometers వెళ్ళి నాన్ వెజ్ అయితే తీసుకురావాలి. సో నేను అంటాను, తినేసినట్టు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి ఒడివి, లేదంటే మానేయచ్చు కదా. నువ్వు వెళ్తావు తెస్తావు, 12కి వస్తారండి కరెక్ట్గా. వెళ్ళారంటే 12కి తీసుకొస్తారు. అవన్నీ క్లీన్ చేసి వండి చేసినప్పటికి 2-3 అయితే అయిపోతుంది అనమాట. ఒక్కోసారి ఇంత లేట్ అయిపోతుంది కదా, ఎందుకు త్వరగా వెళ్ళి తీసుకురావచ్చు కదనేమో నేను అంటాను. అదే టైంకి ఎవరొకరు ఫోన్ చేయడమో, లేదంటే ఏదైనా వర్క్ చేయడమో ఏదో ఒకటి సరిపోతుంది అనమాట. అందుకే అలా అన్నానని చెప్పేసి ఈ రోజు ఎంత తీసుకొచ్చారో చూడండి, ఏమేమి తీసుకొచ్చారో. చాలా రకాలైతే తీసుకొచ్చారనమాట. సో ఇన్నెందుకు ఒకేసారి అంటే, తినే, నువ్వు తినే, మొత్తం తినే అని చెప్పేసి అన్నారనమాట. నేనేదో మొత్తం అన్ని తినేసి దానిలాగా, తినే, నువ్వే వండుకుని తినే, నీకు తేటలేదు అంటున్నావు కదా, నీకు లేట్ అయిపోతుంది అంటున్నావు కదా, నువ్వు రోజు నేను రాకముందే నువ్వు ఫస్ట్గానే వండేసి అప్పుడు అందరం కలిపి తినేద్దాం అని చెప్పేసి అంటున్నారు. సో ఏమేమి తీసుకొచ్చారన్నది చూపిస్తానండి. అసలు ఇన్ని తీసుకొస్తారని అనుకోలేదన్నమాట ఒకేసారి. అంటే గొడవ అంటే పెద్ద గొడవ అనుకుంటారేమో, అలా ఏం కాదండి. మా హస్బెండ్ చాలా సరదాగా మాట్లాడతారనమాట. సో ఏదో సరదాగా, తినే, నీకు తేటలేదు అన్నావు కదా, తినే అని చెప్పేసి అలా సరదాగా చెప్తా ఉన్నారు. సో అది ఏం తీసుకొచ్చారన్నది చూపిస్తాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఒక టీ అయితే ఇచ్చామన్నారనమాట. సో మార్నింగ్ పెట్టిన టీ ఉంటే అదైతే పెడుతున్నాను. మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేశాను. సో బర్నర్స్ అన్ని పెట్టేశాను అనమాట. ఒక టీ, మార్నింగ్ పెట్టిన టీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈ టీ ఇచ్చేస్తే నాకు ఒక పని చేసి పెడతారనమాట. అదేంటన్నది చూపిస్తాను. సో ఏమేమి తీసుకొచ్చారన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే చేపలు అనమాట. ఇవి చేపలు అయితే తీసుకొచ్చారు. అంటే 1 kg అయితే ఉంటది అనమాట ఈ చేప అంతాని. సో చేపలు తీసుకొచ్చారు. అలాగే చికెన్ అనమాట. చికెన్ కూడా 1 kg అయితే తీసుకుని వచ్చారండి. చికెన్ తో పాటు మటన్ కూడా తీసుకుని వచ్చారు. సో చెప్పాను కదా చాలా రకాలు తీసుకొచ్చారని చెప్పేసి. సో మటన్ కూడా 1/2 kg అయితే తీసుకుని వచ్చారండి. 1/2 kg తీసుకుని వచ్చారు. దాంతో పాటు ఎగ్స్ అనమాట. మనకి చికెన్ షాప్ లోనే ఎగ్స్ అయితే అమ్ముతారు కదా, సో అవి కూడా తీసుకుని వచ్చారు. ఇవి 4 రకాలైతే తీసుకుని వచ్చారండి. సో ఇన్ని ఇప్పుడు నేను స్టోర్ చేసుకోవాలి, అన్నీ ఒకసారి మేము తినలేమన్నమాట. సో చేపల కూర వండుదాము, మిగతా అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఎప్పుడు మటన్ చికెన్ ఏదైనా ఆయనే కట్ చేస్తారండి. నేను కట్ చేసేస్తాను, ఇచ్చి నువ్వు కూరకు అన్ని కట్ చేసుకో అని చెప్పేసి అంటారనమాట. సో ఇంక చేపల కూర వండుతాను అన్నాను కదా, ఇంక అందుకే నేను చేపలు క్లీన్ చేస్తాను, నువ్వు 2 క్లీన్ చేయని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇంక చేపలు అయితే క్లీన్ చేస్తానండి. ఇంకోండి పెద్ద గిన్నెలో అయితే పులుసు పెడుతున్నాను. చిన్న గిన్నెలో ఉన్నాయి ఏంటంటే ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ లోకి వచ్చేసి ఫ్రై అయితే పెడతాను అనమాట. సో అన్ని ముక్కల పులుసులో కన్నా ఇలా 2-3 ముక్కలు ఫ్రై చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే కాకుండా ఈ రోజే ఇంక చేపల ఫ్రై అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అవైతే క్లీన్ చేసాను, బాగానే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే కట్ చేస్తా ఉన్నారు. ఈ లోపల నేను కర్రీ వండేద్దాము. అప్పటికే 12:30 అయితే అయిపోయిందండి టైము. ఇదంతా క్లీన్ చేసుకున్నప్పటికి ఇంకా ఆనియన్స్ అయితే ఇలా చాపర్లో వేసుకుని అదంతా చాప్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇవి ఎలా స్టోర్ చేసుకుంటున్నానన్నది చెప్తానండి. ఫస్ట్ అయితే మటన్లో, చికెన్లో కూడా సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఏంటంటే ముక్క అన్నది మెత్తబడుతుంది అనమాట. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఇలా సాల్ట్ వేసి పెట్టుకోవాలి. అలాగే మటన్ కాబట్టి మటన్లో నేను 1 స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే ముక్క అన్నది చప్పబడకుండా ఉంటుంది. అలాగే ముక్క చాలా స్మూత్గా అవుతుంది అనమాట. సో రెండిట్లోనే మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. చేపల ఫ్రై అన్నాను కదండి, దానికి ఆల్రెడీ
మసాలా అయితే మిక్స్ చేసుకున్నాను. నా దగ్గర జిప్ లాక్ కవర్స్ ఉన్నాయి కదండీ! ఇంక ఈ జిప్ లాక్ కవర్స్‌లో అయితే వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇంక చికెన్ అయితే ఎక్కువ ఉంది. మటన్ అయితే హాఫ్ కిలో కాబట్టి ఒకసారి వండేస్తాము. ఇంక చికెన్ అయితే ఒకసారి వండను కదా! అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే బోన్స్ ఉన్నాయన్ని ఒక దాంట్లో వేస్తున్నాను. మనకి బోన్స్ లేనియన్ని ఇంకో కవర్‌లో వేస్తున్నాననమాట. సో, ఏదన్నా ఫ్రై గానీ, లేదంటే ఏదన్నా వెరైటీగా చేసుకుందాము అని చెప్పేసి నేను అలాగో దాంట్లో అయితే వేశానండి. ఇంకోండి జిప్ అయితే పెట్టేసాను. జిప్ పెట్టేసి ఇంక అందులో ఏ గాలి లేకుండా మొత్తం అంతా తీయేసి ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. సో, ఇవైతే ఈవినింగ్ చేస్తానన్నాను కదా! నైట్ డిన్నర్‌లోకి. సో, చేపల ఫ్రై. సో, అవి కూడా అలా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఆ విధంగా అయితే స్టోర్ చేసుకున్నాను. చేపల పులుసు అయితే చాలా సార్లు షేర్ చేశానండి. ఇంక అందుకే షేర్ చేయట్లేదనమాట. చేపల పులుసులో మసాలా అయితే అంత ఎక్కువ ఏమి వేయమనమాట. అసలు మసాలా ఏమి వేయము. జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాము. సో, జీలకర్రని ఏంటంటే ఈ రోల్లో గమ్మున నలగదు కాబట్టి కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ ఏమి వేయకుండాని. దాన్ని రోట్లో వేసుకొని దంచుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మొత్తం అంతా ఈ విధంగా పేస్ట్‌లా అయితే చేసుకున్నాననమాట. ఆల్రెడీ చేపల్లో పులుసు అయితే వేసేసాననమాట. అది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఈ జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో, ఈ విధంగా వేసి ఇంక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చామంటే ఇంక చేపల పులుసు అయితే రెడీ అయిపోద్దనమాట. సో, ఈరోజు చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉన్నదండి. చాలా బాగున్నదనమాట. చెప్పాలంటే సాయంత్రానికి ముక్కలు లేవు. పులుసు ఉన్నది గానీ. సో, అందుకే సాయంత్రం చేపల ఫ్రై అయితే చేశాను. అయితే నిన్న వర్షం పడింది కదండీ! వర్షానికి బట్టలన్నీ తడిసిపోయాయనమాట. నిన్న అస్సలు ఉతకలేదు. అంటే కరెంట్ కూడా లేదు నిన్న వాషింగ్ మిషన్‌లో వేద్దామంటేని. ఇంక ఈ రోజైతే ఇంక మార్నింగ్ నుంచి ఇంక అదే పననమాట. ఇంక బాల్కనీ అంటే 2 బాల్కనీలున్నాయి. ఒకటి హాల్‌లో బాల్కనీ ఉంది. ఒకటి కిచెన్‌లో బాల్కనీ అయితే వచ్చిందనమాట. ఆ రెండిట్లో ఫుల్ చేశానా, ఇంక విడిగా ఒక బెడ్‌రూమ్ అయితే ఉన్నది కదా! ఇంక అందులో దండాలు కట్టేసి ఇంక అందులో కూడా ఆరేసేసాను. ఇంక మిగతా రూమ్‌లో కూడా వదులుతానేంటి, అవి కూడా అందులో మొత్తం అన్నీ ఇంక మంచం కూడా వదలకుండా, డోర్స్ కూడా వదలకుండా ఇంక మొత్తం అన్నీ వేసేసానండి. యాక్చువల్లీ ఎందుకు వేసానంటే తడిసిపోయాయనమాట బట్టలు. ఇంక మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఇంక అన్నీ వేసేసాను. పిల్లలేం ఆయని ఇంకా వీళ్ళైతే వెయిట్ చేస్తారనమాట ఎప్పుడవుతదా అని చేపల పులుసు. ఇంక చేపల పులుసు అయిపోయింది. ఇంక ఆల్మోస్ట్ ఇంక స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. కాకపోతే కొత్తిమీర అయితే లేదనమాట. టమాటా వేసాను, బెండకాయ వేసాను గానీ ఇంకా కొత్తిమీర అయితే వేయలేదు. ఇంకా చేపల పులుసు అయితే అయిపోయిందండి. ఇంక మేము కూడా లంచ్ అయితే చేసామనమాట. వేడి వేడిగా చేపల పులుసు అలాగే వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినేసాము. యాక్చువల్లీ బయట చాలా చల్లగా ఉన్నదనమాట. వర్షం లేదు ఈరోజు. అంటే వర్షం అంటే అంత గట్టిగా పడట్లేదు గానీ ఒక తుప్పర వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుందనమాట. సో, అలాగుంది. ఇంక అందుకే చేపల పులుసు అయితే తినేసాము. ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇంక టీ అయితే పెడుతున్నానండి. ఇంక స్నాక్స్ గట్రా నేనేం ప్రిపేర్ చేయట్లేదు. అంటే ఇంకెక్కువ ఏం చేయట్లేదు. ఇంక సండే అయితేనే ఇంక లంచ్ చేయడానికే చాలా టైం పడేస్తది. ఆల్మోస్ట్ 2:30, 3 అయితే అయిపోతది. ఇంక స్నాక్ కూడా ప్రిపేర్ చేయననమాట. ఇంక ఈవినింగ్ అయితే మా హస్బెండ్ టీ పెట్టమన్నారు. మా హస్బెండ్ అయితే టీ తాగేసి ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంక నేనైతే ఇంకా వర్క్ అయితే చేయించాననమాట. వీళ్ళకి హోంవర్క్ ఉంటే అయి చేయించాను. అయితే ఆనియన్స్ అయిపోయినాయి. ఇంకా ఆనియన్స్ తీసుకుందాం అని చెప్పేసి కిందకొచ్చాను. కింద ఒక బండి ఉంటదనమాట. బండిలో వెజిటబుల్స్ అన్ని పెట్టి అమ్ముతారు. ఇంక పిల్లలైతే ఆడతానని చెప్పేసి అన్నారు. ఇంకా కాసేపయితే ఇక్కడ ఆడిపిస్తున్నాను. ఇక్కడ ఏం పెద్ద ప్లేయర్ అయితే ఏముండదనమాట. ఇంగోండి ఇవే కనిపిస్తున్నాయి కదా! ఒక ఉయ్యాల, ఒక స్లైడు ఇయ్యే ఉంటాయి తప్ప ఇంకేం ఉండవు. ఒకరేమో ఉయ్యాల ఊగుతారు. ఒకరేమో ఇంగోండి మా అమ్మాయి రివర్స్‌లో ఎక్కి జారుతా ఉంటదనమాట. సో, ఈ విధంగా ఇద్దరు ఆడుతా ఉంటారు. ఇంకా ఇక్కడ ఆడిన తర్వాత అప్పుడు వేరే పక్కకైతే వెళ్ళాలనమాట. ఇంకా పక్కకెళ్ళి ఇంకొక బండుంటది. యాక్చువల్లీ బండి కాడ తీసుకోవడం తక్కువే. ఇంకో దుక్కి వెళ్లి తీసుకుంటాం అనమాట. ఇంక ఇక్కడ బండుంది కదా! ఇంకా ఆనియన్స్ ఒకటే. మిగతా వెజిటబుల్స్ అన్నీ కొనాలంటే మన వల్ల కాదు. చాలా రేట్లున్నాయండి. ఒక్కోటి పావు కేజీయే రూ. 40, రూ. 50 ఉన్నాయన్నమాట. సో, అంత రేటెట్టి కొనీకన్నా మనకి ఆనియన్స్ ఉంటే చాలు ఏదన్నా చేసుకోవచ్చు అనిపిస్తది నాకైతేని. టమాటోస్ కూడానండి పావు కేజీ రూ. 50 అయితే ఉన్నాయి. సో, ఇంకెందుకులే ఇంక టమాటోస్ తీసుకుందామని చెప్పేసి ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటోస్ అయితే తీసుకున్నాననమాట ఇక్కడ. అలాగే నిమ్మకాయలు అయితే తీసుకున్నాను రూ. 10 ఇంకోండి ఇవేననమాట. పావు కేజీ రూ. 50 టమాటోస్, రూ. 50 ఏమో ఆనియన్స్‌ని. సో, ఇంకా అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. చాలు ఎక్కువేస్తే అవుతుంది. మళ్ళీ పవర్ సరిపోతే తక్కువ కదా ఉన్నా నీ దగ్గర.
ఆగు, ఆగు. ఇంక డ్రింక్ ఇంకా పాడైపోద్ది. మా అబ్బాయి టీవీలో ఏదో చూసాడంటండి, ఇలా థమ్స్అప్ డ్రింక్లోని ఏదో ఒక టాబ్లెట్ కింద ఉంది. అది టాబ్లెట్ కాదు, తినేదే. దాన్ని ఏమిటో పోలో ఏదో అంటారేమో, సంథింగ్, నాకు అంత క్లియర్ తెలియదు దాని పేరు. అందులో ఇలా డ్రింక్లు వేస్తే ఏంటంటే అది పొంగుతుందంట. యాక్చువల్లీ ఆ డ్రింక్ ఏమో కూలింగ్ లేదు, కూలింగ్ చాలా తక్కువ ఉంది. అదేమో పోలో బిల్లలో ఏంటో తెచ్చి చాలా రోజులు అయిపోయినాయి. అదేమో కొంచెం కొంచెం వాటర్ కింద అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అందులో వేయగానే ఏమీ రియాక్షన్ అయితే ఏమీ లేదు, లైట్గా ఉన్నది తప్ప అంత ఎక్కువ ఏమి పొంగిపోలేదు అనమాట. మా అబ్బాయి నువ్వు కూలింగ్ లేని తెచ్చావు, ఇన్ని రోజులు ఆగావు ఎందుకు అని చెప్పేసి వాళ్ళ డాడీని అంటున్నాడు అనమాట. అలాంటివన్నీ చేస్తూ ఉంటాడండి, ఏదో ఒక ప్రయోగం అయితే చేస్తాడనమాట. సో అలా అయితే చూసారు కాసేపు, ఇంకా అది అయిపోయింది. ఇంక నైట్ డిన్నర్లోకి వచ్చేసి చెప్పాను కదా, చేపల పులుసు చేపల ఫ్రై చేస్తున్నానని చెప్పేసి, ఇంకా అవైతే కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా స్టవ్ మీద అయితే పెట్టేశాను. యాక్చువల్లీ అందులో నేను ఎక్కువ మసాలాలు అయితే ఏమి వేయలేదనమాట. యాక్చువల్లీ అందులో ఏం వేసానంటే ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా అయితే వేసాను అంతే. ఇంకా అంత మించి ఇంకేం వేయలేదనమాట. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకో పక్కన వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను, అంటే బియ్యం కడిగి పెట్టేశాను అనమాట. ఇందా పాలు కాసాను కదా, పాలు అయితే తోడుపెట్టలేదండి. ఇప్పుడు మళ్ళీ అచ్చిపెట్టి అందులో తోడు చుక్క అయితే వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా చేపలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నది అనమాట. అంటే ఎక్కువ శనగపిండి, కార్న్ఫ్లోర్ ఇవేం వేయకుండా ఇలా సింపుల్గా చేయండి, చాలా బాగుంటుంది. మసాలా కూడా దానికే పట్టు ఉంటుంది అనమాట. ఇక 4 చేపలు కదా, ఒక చేప ఏమైంది అని అనుకుంటున్నారా, ఇంకో చేప ముళ్ళులు తీయడానికి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.